హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉండే నియోజకవర్గం ఇది. కానీ అభివృద్ధిలో మాత్రం ఎవరికీ కనబడదు. అదే వికారాబాద్ నియోజకవర్గం. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా ఈ వికారాబాద్ కూడా కొత్త జిల్లా అయింది. జిల్లా కేంద్రంగా వికారాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం వెలుగు పొందుతోంది. ఈ నియోజకవర్గానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది ఇక్కడి నుంచే. ఆయన 2 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగానే ఉండిపోయింది. ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికలను ఏ విధంగా చూస్తున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఈ నియోజకవర్గ ప్రజల నాడి ఏందో చూద్దాం. ఏం పెద్దయినా మీదేనా ఇది? ఏం పేరు మీ పేరు? గోపాల్ రెడ్డి. ఎట్టేటుంది రాజకీయం? ఎలక్షన్లు వచ్చినాయి కదా, వస్తున్నారు ప్రచారానికి జనం, పోలిన నిలబడలు? ఏమో తెలియదు, మనం ఈ పని మీద ఉంటాం, మనకు తెలియదు రాజకీయం గురించి. మనం భూమి ఎట్లా మరి ఓట్లప్పుడు ఎవరు అడగారు నిన్ను? అడుగుతారు. ఓట్ల ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక అడిగేటోళ్ళు అడుగుతారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక ఎవరు అడిగితే వాళ్ళకి వేస్తా ఓటు? అట్లెందుకు, అట్లేం ఉండదులే. ఎందుకు ఇస్తారు? టీఆర్ఎస్కి వేస్తారు టీఆర్ఎస్కి ఎందుకు ఇస్తారు, కాంగ్రెస్కి వేస్తారు కాంగ్రెస్కి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ కొన్ని పనులు చేసింది, మా ముందుగా తెలంగాణ కోసం కొట్లాడి అన్నట్టుగా ఇంతకుముందు వేసారు. ఇప్పుడు కూడా కొన్ని పనులు చేసిండు టీఆర్ఎస్. 24 గంటల కరెంట్ ఇస్తుండు కదా రైతులకు, అదొకటి మంచి పని చేసిండు కదా. ఇంతకుముందు రాజకీయ నాయకులంతా ఏం బళ్ళు వేసారు, మరి ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వాలి కదా వాళ్ళు కూడా. 30 తిప్పలు పెట్టారు కరెంట్కి. అయితే కరెంట్ అయితే ఇస్తున్నాడు, చెరువులు పుడికే తీసిండు, అదో పని కూడా మంచిగా చేసిండు కదా. రైతులకైతే కొంత మనకు మంచిగానే చేసినాడు. ఎట్లా జనం ఏమంటున్నారే? ఇంకా జనం కూడా కాదు. ఇప్పుడు ఓటేసే వాళ్ళు ఎవరైనా సరే అభ్యర్థి తెలిస్తేనే ఇస్తారా, లేకపోతే పార్టీలు తెలిస్తే ఇస్తారా? పార్టీ పరంగా చేస్తారు, కొన్ని అభ్యర్థి పరంగా కూడా ఇస్తారు. ఎన్నోటి ఉంటాయి మీ ఇంట్లో? ఎట్లా ఎవరి రోడ్లు వాళ్ళే ఇస్తారా, కూర్చొని మాట్లాడుకుని ఇస్తారా? మాట్లాడుకుని ఇస్తాం అందరూ కూడా ఒకటి పక్క. ఎక్కడికి వెళ్ళి వచ్చారు బిడ్డ మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని వచ్చినాం. ఈ ఎలక్షన్ గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకుందామని వచ్చినాం. బాగా వచ్చారు, మరి తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటేనే బాగా. ఏమంటారు మీ ఊరు మరి? చెప్పమంటే కరెక్ట్ చెప్తలేవు. ఏమో ఊర్లో చూస్తాము, ఎవరి పని మాకేమో అసలు, ఎవరికి ఒకరికి వేస్తే అయిపోతుంది. వీడికి బతకనికే మేము వచ్చినాం. మరిగో కాపలతా కూలి వచ్చినాం. అలా తాను 10 రూపాయలు ఇస్తారంట అని ఇడికి వచ్చినాం. అలా బొగ్గలు రాగా వేసాం కొట్ట పట్టిరి. మేము ఎరవాడితే ఆ పటేల్కి 10 రూపాయలు ఇస్తున్నారా, మాకు 10 ఇస్తున్నారా? అంటే ఇప్పుడు పటేల్తో కూలీ అయినా, లేకపోతే ఓట్లు కూడా పటేల్ చెప్తే పడతాయి? పటేల్ చెప్తే పడతాయి. ఏమో సచిన కిందకి అన్నట్టు వేస్తాం. ఊళ్ళో ఎవరో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన చెప్తే, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు పడతాయి అంటారు కొంతమంది. నిజంగానేనా? తానా మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నాం, కాపర్లు లేరు. దేలూరుకి వచ్చినాం మేము. మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని వేస్తారా ఊళ్ళో? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకేస్తాం, ఎవరు కూర్చొని మాట్లాడుకోం. ఇట్లాంటి ఓట్లే అభ్యర్థి గెలుపోవడంలో నిర్దేశించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ సొంతంగా ఓటు వేయలేరు, ఎవరో చెప్తే ఓటు వేయాలన్నా అన్న ఒక తికమక. మొత్తంగా ఎవరికి ఓటు వేస్తారనేది మాత్రం ఎక్కడ క్లారిటీ ఉండదు, క్లారిటీ లేదు. చివరిగా బూత్ దగ్గరికి వెళ్ళే వరకు, బూత్లో ఓటు వేసే వరకు కూడా ఈ న్యూట్రల్ ఓటు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారని చెప్పడానికి రాదు. ముఖ్యంగా గ్రామాలలో అయితే గ్రామ స్థాయిలో రోజువారీగా కూలీ చేసుకునే వాళ్ళు కానీ, ఈ చదువు రాని వాళ్ళు కానీ, అసలు ఏ మేనిఫెస్టోలో ఏముందో తెలుసుకోలేని వాళ్ళు బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పార్టీకి వేసి వచ్చినాం, ఓటు ఉంది కాబట్టి మేము ఏదో పార్టీకి ఓటు వేయాలి అంతే తప్ప, ఏ పార్టీకి ఓటు వేస్తే మంచిగా ఉంటుంది, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగుంటుంది, ఇట్లాంటి అంశాలు ఏవి కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఇట్లాంటి ఓట్లే చాలా డేంజర్గా కూడా మనం చెప్పొచ్చు. కానీ మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం మేము, కానీ తాగకుండా ఇస్తాం సార్. మాకు అత్తకు మస్తు అయింది తల్లి, మాకు మస్తు మోసమై కలిసి చదివేస్తారు ఓటే అంటారు. మేము తాగమా, రోజు తాగుతాం. కళ్ళు 5 రూపాయలు. మళ్ళీ కళ్ళు తాగి ఎందుకు వేయాలి ఓటు? వెయ్యం తాగమంటున్నాం ఈసారి, ఇచ్చినా తీసుకోం. ఎవరో మిమ్మల్ని మోసం చేసిండ్రు, ఎవరు చేసిండ్రో తెలుస్తలేదు. కానీ అంత జ్ఞాపకం వస్తుందా? ఎవరో మోసం చేసిండ్రు.
కళ్ళు తాగి ఓటేసిన మోసపోయినాం, ఈసారి కళ్ళు తాగకుండా ఓటేస్తాం అంటున్నారు మీరు. ఈసారి ఏది ముట్టం నిమ్మకాయలు తెచ్చినా ఇష్టం వచ్చిన చేస్తాం ఎవరికి అన్నాం. అంటే ఏం చూసేస్తారు? మంచి మంచిగా చూసేస్తారా, లేకపోతే మంచిగా మాట్లాడుతున్నాడు ఈయన బాగా చెప్తున్నాను వేస్తారా, అబ్బో ఈయన అప్పుడు బాగా చేసిన వేస్తారా, ఎట్లా వేస్తారు? మంచి పనులు చేయాలి. ఎట్లా తెలుస్తారు? ముందు చేస్తామని చెప్తారు, ముందు చేస్తామని చెప్తారు చెయ్యరు. తెలిసి ఉండదు కొంచెం లేదు ఆ. మొత్తం గ్యాస్ లేని వాళ్ళకి మొత్తం గ్యాస్ లేరు. అది పింఛన్ ఇట్లా మా ఆయనకు 3 ఏళ్ళు అయిపోయింది పింఛన్ ఇట్లా ఇంకేం లేదన్న. మరి ఎవరిని అడగాలి? ఇప్పుడు ఓట్లానే వస్తుంది. ఇప్పుడు ఒక మాట, అవును, మా ఆయనకు ఒకదాని కష్టం మీద బతకాలి, 2 బిడ్డలు నాకు. అడగాలి. ఇన్ని రోజులు రాలే, అడగాలి ఊళ్ళో ఎవరిని? ఎందుకు అడగాలి అమ్మా? చేస్తామనిలే అడగలేము మేము. అయ్యో అడగాలి కదా. ఇప్పుడు ఇంటికి ఎవరు వస్తే అలా అడుగుతాం. ఇప్పుడు ఇంటికి వస్తే అడుగుతారు, వాళ్ళకే ఓట్లు. ఏం చేస్తారు మీరు అందరూ? వీళ్ళు వ్యవసాయం చేస్తారా? సరే, ఏంది కదా ఎలక్షన్లు వచ్చినాయి, ఏమనుకుంటున్నారు? ఏమేం చేద్దాం అంటే ఓట్లు వేసేది మీరే, ఓట్లు వేసేది మీరే కదా. ఏం చర్చారు? మీరే కాదు, మీరు ఎవరికి ఓటేసారు అడుగుతలే నేను. చర్చ ఏం నడుస్తుంది అంటున్నా జనాలు మీలా. ఇంకా రాలేదు సార్ మా దగ్గర, అంత చల్లగా ఉందా? అంటే ఎందుకు ఎట్లా ఓట్లు వేస్తారు వీళ్ళు? ఎట్లా ఫిక్స్డ్ ఓట్లు ఏమన్నా ఫిక్స్ ఉంటాయి అనమాట. ఎవరికి ఎవరు కానీ ఫిక్స్ ఉంటాయి. వచ్చిన ఎవరికి ఫిక్స్? ఎవరికి ఫిక్స్ అంటే మా ఊరికి ఇట్లా మల్రెడ్డి అని వస్తాడు ఎక్మామిడి, ఆయన మాట మీద నడుస్తాడు. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు వేపిస్తారు. ఇక చెప్పి ఇట్లా చెప్తారు. నీ అట్లా ఉంటారు, పెద్ద మనిషికి చూసుకుంటే మా అట్లా ఉంటారు అందరూ చూసుకుంటారు. ఎన్ని ఉంటాయి ఊళ్ళో ఓట్లు? 1000 అంటే 800. అంటే ఎప్పుడు ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీకే పడతాయి ఓట్లు? లేదు సార్, ఏ పార్టీకైనా పడుతుంది, తెలుగుదేశం కూడా పడుతుంది. ఒక పార్టీకైనా సమస్య. అంటే ఏం చూసేస్తారా ఓట్లు? అభివృద్ధిని చూసేస్తారా, లేకపోతే మనిషిని బట్టి వేస్తారా? సార్ మనకు పని చేస్తాడు, ఎమ్మెల్యే మనకు చేస్తాడు, అట్లా ఏదన్నా మన సమస్య పిల్లవాగానే వస్తాడు. ఏదన్నా సమస్య ఊరిది అయింది, దేవుని జాతర చేస్తున్నాం, జాతర ఇట్లా చేస్తున్నాం సార్ మీరు రండి అంటే లేదు వేరే గడిబడి ఉంది సార్ అంటే మంచి ఊర్పు నీళ్ళు కూడా ఓపెన్ వాళ్ళు కేసీఆర్ గారు చేస్తున్నారు కదా అని నేను అంటున్నా. అట్లా వచ్చిన నీళ్ళు మిషన్ భగీరథవా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా ఏ ఓకే ఇంకా పిట్ అవుతుంది. ఇంకా ఎట్లా మీరు దేని చూసి పెట్టదు? నేను ఏమన్నది ఏంటంటే, ఇప్పుడు ఇప్పటిదాకా ఓ ఎమ్మెల్యే ఉండే, అంతకుముందు ఓ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు చెప్పే మాటలు విని ఓట్లేస్తారా, లేకపోతే వాళ్ళు ఏం పని చేసిండ్రు, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు చూసి చేస్తారా? లేకపోతే ఇంకా ఎవరన్నా వేరే వాళ్ళు మనం వాళ్ళు కాదు మనం వీళ్ళకి వేయాలంటే వేస్తారా? ఎట్లా అంటున్నా. 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు ఇస్తావు, నేను తీసుకొని 1 కోటి రూపాయలు దాత, నాకు పని కావాలి, నువ్వు 100 రూపాయలు 1 కోటి రూపాయలు పెడతాను అన్నా. ఎవరు ఊరు? వెల్చాల్ అంటే ఏ మండలు? మోమిన్పేట్ టు వికారాబాద్ కాన్స్టిట్యున్సీ. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. పెద్ద ఊరా ఇది? ఏం చేస్తారే ఊర్లో? అంతా వ్యవసాయమేనా? ఇట్లా యువకులు వ్యవసాయం పిల్లలు చదువుతున్నారు. హైదరాబాద్ దగ్గర కదా బాగానే చదువుకుంటున్నారు. పిల్లలకు ఏం కంపెనీలు ఉన్నాయి ఇక్కడ? లేవు అక్కడ హైదరాబాద్ నుండి ఇక్కడ ఉన్నాయి. పిల్లలు ఉన్నది గట్ట అవుతున్నది, ప్యాక్లు అవుతున్నది. ఎక్కడ ఉంటే అక్కడ పోతారు చదువుకున్నట్టు. బాగానే పంటలు బాగానే ఉంటాయి, నీళ్ళు బాగానే ఉన్నాయా? వర్షాకాలం లేదు, ఉన్న నీళ్ళు లేవు, ఎన్ని లేవు, ఉన్న కాడికి పండుతాయి. నీళ్ళు ఉంటే వర్షాకాలం మంచి అన్నీ అవుతాయి. ఇంకా వర్షం లేదు, పంటలు లేవు, ఏం లేవు. ఈ ఓట్లు వస్తున్నారా? ఓటు అడగనీకే అభ్యర్థులు ఇంకా స్టార్ట్ కాలేదు. వస్తారు, టైం దగ్గర పడదు కదా, ఇంకేముంది. అదే వస్తారు, టైం దగ్గర పడ్డానికి వస్తారు కానీ రాలేదు ఇంకా.
ఎట్టేటుంది జనం ఏమంటున్నారు? జనం ఏమంటున్నారు అట్లంటే ఇక ఒక్కరిది ఒక్క నమ్మం లేదు నాయన. ఓడి ఏంది అట్లంటే ఇక వాడు అన్నం పెట్టిండో వాడు మనకి ఇచ్చిండో అని అన్నాడు. అది మనకి ఇవ్వరు రావాలి అంటారు. ఇట్లా ఎవరెవరు పోవాలి కొడుతా. ఇప్పుడు ముగ్గురు పిలిచినా పోతా అంటున్నావు కదా తాత? ముగ్గురు పిలిస్తే పోతున్నారు. ఎవరికన్నా ఒక్కరికి వేస్తా, ఒక్కరికి వేయకపోతే ముగ్గురికి ఎట్టేస్తే కొడుకలేరు. ముగ్గురికి వానికి కొత్తింది, వీనికి కొత్తింది, వీనికి కొత్తింది. అదే వీటికి పనికిరాదు. అదే ఎట్లా వస్తుంది అది? అవును. ఇప్పుడు బ్యాడ్ పేపర్ ఉంటుంది, పేపర్ మీద ఏదాని మీద ఒకటే బొమ్మ. నువ్వు 4 వచ్చినా అదే సీరియల్ నెంబర్, కానీ ఈ బొమ్మ మీద ఒకటి, ఈ బొమ్మ మీద ఒకటి, నాకు 4 అవసరమైతే 4 అది ఏదికి రాదు. అవును, రాదు. దేని చూసి ఓటేస్తారు తాత? దేని అభివృద్ధిని చూసా, లేకపోతే ఇంకేమన్నా చూసా, అభ్యర్థిని చూసా? అభ్యర్థిని చూస్తారు, అభివృద్ధి చూస్తారు, అభివృద్ధి చూస్తారు, అభ్యర్థిని చూస్తారు. అభ్యర్థి అంటే అభ్యర్థి మంచోడు, ఆడ రాకొచ్చిందో, అలా కాంగ్రెస్ వస్తున్నది, టీడీపీ వస్తున్నదో అట్నంటే అట్లా కథలు. అంటే స్టేట్లో ఏమొస్తుందో కూడా ఆలోచిస్తారు. చెప్పరు అబ్బాయి చెప్తారు కదా మీ హాస్పిటల్. అంటే ఆడొచ్చేదే ఈడొస్తే అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటారు. ఈడ వచ్చింది ఆడ రావాలి ఎవరైనా సరే. ఇక ఎవరైనా సరే అంటే మరి ఇక మనం చేసింది ఏం లేదు కదా, ఆడవాడు చూపిస్తుంటాడు. దాన్ని బట్టి మనం నడుస్తాడు నడవడు ఎట్లా వానికి మనకు తారుమారు అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదన్నా, ఇప్పుడు మీ ఏజ్ గుట్టల్లో, మీ చుట్టూ తిరిగేతోళ్ళు, మీ ఎంబడి తిరిగేతోళ్ళు ఏం చూసి ఓటేస్తామంటారన్నా? ఏం చూసి అంటే ఏ అంశాలను చూసి ఓటేస్తారు అంటారు? స్టేట్ ఎవడన్నా రాని మనకు అభ్యర్థి మంచిగా ఉండాలి, మనకు పిలిచినప్పుడు వస్తాడు, మనం పోతే వల్కరిస్తాడు. ఇది బ్యాంక్ వచ్చినావా? దేనికి? ఈ సంవత్సరం అంతా చాలా అప్పుల పడ్డట్టు అయినా ఈ సంవత్సరం అయితే. ఎందుకు? పంటలు పండక 7 లక్షల రూపాయలు పంట తీసినాం అనుకో, లక్షలు తీస్తేనే సరిపోవు. ఈ 3 కలర్ పంట అంటే ఇప్పుడు 3 వల్ల పత్తి వెళ్ళింది నష్టంగా. ఎట్లా బతకాలి అంతవరకు దాకా, మళ్ళీ ఈ సంవత్సరం దాకా బతుకుతున్నాం. అంటే నీ ఎంతలు నువ్వే వేస్తావా? ఓటు లేపితే ఎవరన్నా పలానా వాళ్ళకి వేయాలి మనమంతా అంటే వాళ్ళకి వేస్తావా? ఎట్లుంటుంది? ఎవరు చోట అక్కడే అంటారు. నా ఇష్టం ఉన్నదానికి వేస్తా, అది చెప్పినట్టు నా ఇష్టంతో వేస్తా. మీ కుటుంబంలో అందరికి చెప్తావా వీళ్ళకి వేయాలి మనం అని? మా వాళ్ళకి చెప్పుకుంటా, మా కుటుంబం మాత్రం చెప్పుకుంటా, పలానా వాళ్ళకి వేయాలి అని చెప్తాను. ఇదే ఊరు ఎట్లా ఉండదు? రాజకీయం ఎట్లున్నది? కాన్స్టిట్యూన్సీ రాజకీయం, ఊరు రాజకీయం కాదు, కాన్స్టిట్యూన్సీ ఊరు రాజకీయం ఉంటుంది. ఇట్లా విలేజ్ అన్నప్పుడు ఇక కొన్ని చెప్తారు, వింటారు, మార్చుతారు. రాలేదు నిజానికి కూడా కొందరికి రాలేదు. ఇప్పుడు భూమి పాస్బుక్లో ఆయన పెద్ద మనిషి అంటుంది చూడు, ఆన్లైన్ లెక్కకనో పోయినసారి గిట్టే రాలేదు, నష్టపరిహారం రాలేదు. అంటే ఈ స్టేట్ వైడ్గా ఇచ్చిన హామీలేనా, లేకపోతే మీ ఊర్లో మీ ఎమ్మెల్యే స్టేట్ వైజ్గా ఇచ్చినవి అడుగుతారు? చేసిన దాని గురించి మాట్లాడతారా? చేసిన దానికి ఒల్లీళ్ళు వేసిండు, ఇంకా రాలేవు. మా ఊరికైతే రాలేవు. అంటే ఇప్పుడు లైన్ అయినేమో వేస్తారేమో, టాక్ కట్టిరు. చేసిన వాటికి చేసింది అంటారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఇక చేసింది చేయలేదంటే బాగుంటుంది. అవి లైన్లు అయితే వేసారు, లైన్లు వేసారు, కానీ నీళ్ళు అయితే రాలేవు. ఇంకా వస్తాయేమో నీళ్ళు. ఊళ్ళలో వేసారు లైన్లు, రోళ్ళని వాళ్ళ కొట్టే మనం వేసిన వాళ్ళ కొట్టే అని కాంగ్రెస్ వాళ్ళం అంటాం. టీఆర్ఎస్ వాళ్ళు అంటే లైన్లు వస్తాయని వేసిరా అని అలాంటి ఎవరి దాళ్ళు చెప్తారు కదా సార్, చెప్పకుంటే కూడా కాదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసేది వీళ్ళు చెప్తారు, వాళ్ళు చేసేది వాళ్ళు చెప్తారు. ఉంటుంది ఇప్పుడు ఇక లోకల్లో బాగానే ఉంటుంది. ఇక అయినా మున్పటానికి ఇది అయితే కాదు ఎలక్షన్. ఇప్పుడు ఆయన పెన్షన్ ఇచ్చిండు 1000 రూపాయలు, అప్పుడు 200 ఉండే, పెన్షన్ కదా అనేది ఒక పబ్లిక్. కొందరు ఏమంటారంటే 1000 ఇచ్చిండు కదా అనేది కొందరు. ఇక కొందరు అక్కడ అంటారు, కొందరు ఇక్కడ అంటారు. సార్ ఎట్లా అంటే ఉంటుంది బాగానే తగ్గపారే ఉంటుంది సార్. అంత ఈజీగా అయితే కాదు, అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇది గెలుస్తుందా అది గెలుస్తుందా ఏది గెలుస్తుందో తెలియదు. అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇవరేనా మీదందరిది? మీ ఇద్దరిది ఊరే? ఏం చేసుకుంటారు? ఏం చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఎక్కడుందే? ఏం వేసినావు? పత్తి వేసినావా? ఏమనిపిస్తుంది రాజకీయాలను చూస్తుంటే? రాజకీయాలు ఇక నడుస్తుంటాయి కదా సార్ రాజకీయాలు. అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇక ఉంటుంది అట్లా ఇట్లా ఉంటారు కదా పబ్లిక్.
ఇప్పుడు ఈ జమాన కింద అప్పటిలాక వెనకట్లాక 30 ఏళ్ళ కానీ ఇప్పుడు జర తేజగలేదు అప్పటికి కదా. ఇప్పుడు ఎవరైతే జర వాళ్ళ పింఛన్లు అన్నట్టు ఇక అది నడుస్తుంటుంది. ఇక అయిన దాకా తెలియదు, ఎలక్షన్ అయిన దాకా తెలియదు. అంటే ఇప్పుడు ఈ దేని బట్టి ఓటేస్తారు జనం? దేని చూసి? వ్యక్తిగతంగా జర వ్యక్తి ఎవరైతే జర మంచిగా పలుకుబడి ఉంటేనే అందుబాటులో ఉన్న వ్యక్తికి జర మంచిగా పడతారు. జర ఊళ్ళో ఏంటంటే లీడర్లు జర ఎక్కువ అన్నట్టు అట్లా కూడా కొంచెం ఉంటుంది కదా. ఈ జమానక లీడర్ల మాట కూడా పడుతున్నారు సరిగా. ఎమ్మెల్యే ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మనం ఊరంతా వీళ్ళకే వేయాలని చెప్పేతే ఉంటారు కదా, నడుస్తుంది అది ఇప్పుడు? ఇంకా 2-3 పార్టీలు ఉంటాయి. ఎవరు అనకూడరు, ఫలానికి ఏదో మాట అని అనుకోరు. ఇక ఈయన ఒక్కడు కలిస్తే ఈయనకి వేయాలంటే ఆయన చెప్తాడు, అవు సార్ వానికి వేస్తామని మేము చెప్తాం. అంతే ఉనకూడరు. ఎవరికి వెళ్ళాం వాళ్ళకి వేస్తారు. మళ్ళీ పార్టీ వాళ్ళు ఆడక ఉనకూడతారు. వాళ్ళు నాకేయాలంటారు, వాళ్ళు అంటారు నాకేయాలంటారు, వీళ్ళు అంటారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళకి వీడేస్తాడు. ఎట్లుంది రాజకీయం? ఎలక్షన్లు వచ్చినాయి, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడతారు అందరూ, తలా ఒకరికి కేతమంటారు. కానీ ఎవరి మాట ఏం తినాలి? మనకి ఎవరైతే అభిమానం అన్నం పెట్టగలుగుతున్నా వానికి పోటేయాలి. ఎవరు చెప్తుంది చెప్పి ఇన్ని సంవత్సరాల పాలన ఏ రాజకీయ నాయకుడు ఇంత పూర్తి అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి? ఎవరు చేసిన? ఏ ముఖ్యమంత్రి చేసేది? వాడు కడుపు వాడు నింపుకున్నాడు తప్ప కానీ ఇంకొన్ని కడుపు నింపాలి ఆశపడి. కన్న తండ్రులే కూతురు కళ్యాణం పథకం పెట్టేసింది, అది మొబైల్ పెట్టి ఒక మనం ధర చెబితే 100 రూపాయలు ఇవ్వలేము, కానీ వాడు 1,00,000 ఇస్తున్నాడే. ఒక కన్న తండ్రి కూడా తీసుకురాడు. స్కూల్ పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం ఆడపిల్లలకు. ఎవరికి నేనే ఒక తండ్రి, ఒక సబ్బు ఇప్పిస్తే ఒక నూనె డబ్బు ఇస్తాను. కాకపోతే కన్నకు బిడ్డ లేక ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇప్పిస్తగలుగుతున్నాను. మీ పిల్లలు గురుకుల స్కూల్ చదువుతారా? గవర్నమెంట్ స్కూల్ అక్కడ విలేజ్లో. నా కూతురు కూడా వస్తుంది కదా. ఇది వికారాబాద్ నియోజకవర్గంలో ప్రజల మనసులో మాట. ఓటు ఎవరికి వెళ్ళనే విషయం మాత్రం వాళ్ళ మనసులో భద్రంగా దాచుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. బయటికి ఎవరు చెప్పట్లేదు, బయటికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఓవైపు అభివృద్ధి, మరోవైపు తెలిసిన అభ్యర్థి, తెలిసిన వాళ్ళు, మాకు బాగా తెలిసిన వాళ్ళకే ఓటేస్తామని కొందరు, లేదు మేము అభివృద్ధికి ఓటేస్తామని కొందరు మాత్రం ఈ నియోజకవర్గంలో స్టేట్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళని గెలిపించుకుంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించి స్టేట్లో ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏమి కాదు, ఏ పథకాలు రావు అన్న ఫీలింగ్ మాత్రం ఇక్కడి ప్రజల్లో, వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చెప్తున్న మాట. చూద్దాం ఎవరికి ఓటేస్తారు, ఇలా మనసులో ఎవరికి చోటు ఉంది, ఏ అభ్యర్థికి ఓటు ఉంది, ఏ పార్టీకి ఓటేయాలని వీళ్ళ మనసులో దాచుకున్నారు. ఇదంతా కూడా తెలవాలంటే ఎలక్షన్ రావాలి, ఫలితం బయటపడాలి. మొత్తం డిసెంబర్ 11 తేదీన మాత్రం వీళ్ళ మనసులో ఉన్న మాట అంతా బయట తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, శివారెడ్డి, V6 న్యూస్, వికారాబాద్ నియోజకవర్గం నుంచి.